పెరిగిన విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయాలని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. రైతులకు, ఇతర వినియోగదారులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ సమావేశ మందిరంలో నల్గొండ సర్కిల్ పరిధిలోని విద్యుత్ శాఖ డీఈలు, ఏడీఈలు, ఏఈలతో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ నెట్వర్క్ను విస్తరించినందున అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇప్పటికే పీక్ అవర్స్ లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న విద్యుత్ శాఖ ఇంజనీర్లు, అధికారులను అభినందించారు. యాసంగి వ్యవసాయ సీజన్కు సంబంధించి మార్చి నెల వరకు విద్యుత్కు అధికంగా డిమాండ్ ఉంటుందని, యాసంగి సీజన్ ముగిస్తే విద్యుత్కు డిమాండ్ తగ్గుతుందని, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ ఇంజనీర్లు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడా చిన్న నిర్లక్ష్యానికి తావివ్వవద్దని, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వంటి చిన్న ఘటనలు జరిగినా వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. నల్గొండ జిల్లాలోని 3 గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక కార్యక్రమం చేపట్టారని, నాగర్ కర్నూల్ జిల్లాలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిని పూర్తిగా సోలార్ పవర్ను వినియోగించే గ్రామంగా తీర్చిదిద్దడం జరిగిందని, అదే తరహాలో నల్గొండ జిల్లాలోని 3 గ్రామాలను సోలార్ విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించారని అన్నారు. ఈ సమావేశంలో టీజీఎస్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శివాజీ, ఆపరేషన్స్ డైరెక్టర్ నరసింహులు, రెడ్కో సీఎండీ అనిల, టీజీఎస్పీడీసీఎల్ సీజీఎం బాలస్వామి, నల్గొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లతో పాటు డీఈలు, ఏడీఈలు, ఏఈలు ఉన్నారు. 200 amps రికార్డ్ అవ్వడం చాలా ఎక్కువగా చూసాం. కానీ ఈసారి ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు, రాష్ట్రంలోనే ఇక్కడ లేదు, ముఖ్యంగా నల్గొండలో అయితే అసలు లేని పరిస్థితి. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. కానీ హ్యావింగ్ సెడ్ దట్, ఇంకా మనకు రబీ సీజన్ అయ్యే వరకు ఇంకా 2 నెలలు టైం ఉంది. దాదాపు ఒక 60 రోజులు ఇక్కడ నుంచి మిడ్ ఏప్రిల్ వరకు ఇది కొనసాగుతుంది. పీక్ మనకు మిడ్ మార్చ్లో పీక్ వస్తుంది. దాని తర్వాత కొద్దిగా డిమాండ్ తగ్గి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. సో నల్గొండలో ముఖ్యంగా సిచ్యువేషన్ ఇంత బాగున్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కానీ, ఒక రైతుకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, రిపేర్ అయింది, అలాంటి అప్పుడు ఎలాంటి సంఘటనను చూడకూడదు. దానికోసం మీ అందరితోనే ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రెండవ అంశం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నల్గొండలో 3 గ్రామాలు మోడల్ సోలార్ విలేజ్గా చేయాలని కార్యక్రమం లాంచ్ చేశారు. మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు నాగర్ కర్నూలు జిల్లాలో కొండారెడ్డిపల్లిని పూర్తిగా డొమెస్టిక్ని, అదేవిధంగా ఇతర బిల్డింగ్స్ని మనం సోలరైజ్ చేయడం జరిగింది. సో ఆ కొండారెడ్డిపల్లి డే టైంలో ఆ విలేజ్ ఒక జనరేటర్గా ఉంది. అంటే డే టైంలో ఆ గ్రామస్తులు అందరూ గ్రిడ్లోకి పవర్ ఇంజెక్ట్ చేస్తున్నారు.